ఇక్కడ ఈవిడ అట్లా చేయట్లేదే. ఆ విషయంలో పోల్చుకుంటే నిమ్మగడ్డ 1000 రెట్లు బెటర్. ఈమె తప్పు చేస్తుంది. ఇప్పుడు కూడా ఏంటి డైరెక్ట్ కలెక్టర్లకు రాసి పడేసింది. అవును, అట్లెట్లాగా నువ్వు ప్రభుత్వాన్ని అడగాలి కదా, పంచాయతీరాజ్ శాఖ లేఖ రాయాలి ఇట్లా టైం అవుతోంది అని చెప్పేసి. పంచాయతీరాజ్ శాఖ అంటే ఇప్పుడు మంత్రిగా పవన్ కళ్యాణ్ ఉన్నారు, ఆయన వెళ్ళి చంద్రబాబుతో మాట్లాడి ఓకే కానిచ్చేసేయండి అని చెప్పాలి. లేదు జనవరిలో ఎందుకమ్మా ఫిబ్రవరిలో పెట్టండి అని చెప్పాలి. యాక్చువల్గా ఆమె పెట్టిన విధానం కరెక్ట్. ఎందుకంటే మార్చి వచ్చేటప్పటికి మనకి ఎగ్జామ్స్ గోల ఉంటుంది, టీచర్లు వాళ్ళ ఇష్యూ అంతా నడుస్తుంది. వాళ్ళని మళ్ళీ ఆ పరీక్షల టైంలో చదువులు మానిపించి ఆ స్కూళ్ళు అన్నిట్లోనే కదా ఎన్నికలు పెట్టేది, అవన్నీ పెట్టుకుని ఆ టైంలో నానా తతంగం అయిపోద్ది. అంటే టీచర్ల పని, అటు టీచర్లని వాడాలి, స్కూల్స్ని వాడాలి, అటు చేయాలి ఇటు చేయాలి అర్థం కాదు, దానికోసం ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ చేయాలి, ఇదంతా తతంగం ఉంటుంది. జనవరిలోనే చేసేయడం కరెక్ట్ ఆవిడ చేస్తున్నాం, కానీ అది ఒక బాధ్యతగా చేయాలి. బాధ్యత మిస్ అయింది ఇక్కడ నెంబర్ 1 సార్. కానీ ఇలాంటి స్థానిక ఎన్నికలు అనేవి ఓకే, ఇవి రాష్ట్రం పరిధిలో ఉంటాయి కాబట్టి ఒక్కో సందర్భాల్లో ఎన్నికలు నిర్వహించని పరిస్థితులు కూడా ఉంటాయి కొన్ని ప్రభుత్వాలు, అలాగే వాటిని సాగదీస్తూ ఉంటారు, తర్వాత ఎప్పుడో నిర్వహిస్తూ ఉంటారు. కానీ ఈసారి ఇంత హఠాత్తుగా లేదంటే ఓకే ఇది నిబంధనల ప్రకారంగా చేసినా కొంచెం ముందే నిర్ణయం తీసేసుకోవడం, అంటే ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి తీసుకున్నారా లేదా అనేది ఒకటి, రాజకీయంగా చూసుకుంటే ఇదే సరైన టైము అని ఏమన్నా భావిస్తోందా ప్రభుత్వం కూడా? ప్రభుత్వం చెప్పలేదు అంటున్నా నేను ఇక్కడ. బేసిక్